హరి ఓం శివాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి సంబంధించినటువంటి శివారులో వెలిసినటువంటి గుత్తికొండ బేళం అనేటువంటి ఈ యొక్క స్థానం కొన్ని వేలు లక్షల సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క సృష్టి సొరంగం అంటే సృష్టి యొక్క రహస్యాల్లో మనకి భూగర్భాల్లో అనేక రకమైన అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం. మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో మనకు ఉన్నటువంటి అద్భుతాల్లో ఈ అద్భుతం ఏమిటాయి అంటే, మరి సృష్టి మన బాడీలో గనక రక్తం ఎట్లా ప్రవహిస్తుందో భూమిలో కూడా జలధార అనేది ప్రవహిస్తుందని మనందరికీ తెలుసు. అట్లా ప్రవహించే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి బెళం లోనున్నటువంటి అనేక రకమైనటువంటి 101 సొరంగాలు ఉన్నట్లుగా, ఆ సొరంగాల్లో ముఖ్యమైన ఒక 5దో 10దో మనందరం కూడా దర్శించగలిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే ముచ్చుకుంద మహర్షి అనేటువంటి ఆయన ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినట్లుగా ఆ చరిత్ర అంతా కూడా ఉన్నది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగో మనకు ఆ ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ శివ కుటుంబం పైన మొత్తం కూడా నారద మహర్షితో కలిపి శివ కుటుంబం పైన ఉన్నది. తర్వాత ముచ్చుకుంద మహర్షి, కాలయవనుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఈ యొక్క స్టోరీ కూడా ఈ ఒక్కకే ఎందుకయ్యా ఇక్కడ ఇలా జరిగింది, ఎందుకు మన కాలయవనుడు ఎవరంటే ఎవరు, కృష్ణ భగవానుడు అంటే ఎవరు, ముచ్చుకుంద మహర్షి అంటే ఎవరు అనే విషయాన్ని మనం తీసుకుంటే, మనకి కృతయుగంలో జరిగినటువంటిది ముచ్చుకుంద మహర్షి దేవతల పక్షాన ఒక టైంలో వాళ్ళకి సర్వసైన్యాధ్యక్షుడు అవసరమైతే ముచ్చుకుంద మహర్షిని దేవతలకు సర్వసైన్యాధ్యక్షుడిగా దేవతలందరూ ఎంపిక చేసి కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత కాలయాంతరం అంతా కూడా గతించిపోయింది. ఆయన యుద్ధంలో కొన్ని వేల లక్షల సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోతే అప్పుడు ఆయన ఉన్నప్పుడు టైంలో ఆ కాలం వేరు, ఆయన యుద్ధం ముగించే నాటి కాల పరిస్థితులు వేరుగా మారిపోయింది. ఆ మారిపోతే అప్పుడు దేవతలందరూ కూడా నాయనా ఇక యుద్ధం అనేది అయిపోయింది, అప్పుడు మళ్ళీ తర్వాత వచ్చే యుగాలలో మళ్ళీ కుమారస్వామిని దేవతల సర్వసైన్యాధ్యక్షుడికి ఎంపిక చేసుకోవడం జరిగింది. అందుకని మీరు వచ్చిన కాలం మీ అవసరాలు అనేవి మాకు తీరినాయి కాబట్టి అందుకు నీ పట్ల కృతజ్ఞతలు అవుతున్నాం. అందుకని ఈ రోజు నుంచి నువ్వు యుద్ధం నిర్వహింపజేయమని చెప్పి ఆయన్ని దేవతలందరూ కోరితే ఆ దేవతల పక్షాన ఆయన అన్నాడు. ఒకసారి వచ్చి ఆయన అంటే ఇట్లా భూలోకం చూస్తే అందరూ మనుషులంతా మరగుజ్జుల్లా కనపడుతున్నారంట. ఇదేమిటి అంటే ఆయన చూసినప్పుడు 30 అడుగుల మనుషులందరూ కూడా 10 అడుగుల మనుషుల్లాగా అయ్యారు. ఇదేమిటంటే కాలాలు మారిపోయినాయి, అలా మారిపోయినటువంటి యుగాలు మారిపోయినాయి, మనమంత్రాలు మారిపోయినాయి, అట్లా మారిపోయినాయి అనమాట. అందుకని మరి ఏమిటి పరిస్థితి అంటే ఆయన కొన్ని వేల సంవత్సరాలు తప్పించి యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాడు. కాబట్టి అయ్యా నాకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అంటే, నాకు నిద్ర అనేది బాగా అలసటగా తీర్చుకోవాలని నాకు నిద్రగా వస్తుందయ్యా, ఆ నిద్ర అనేది నాకు బాగా తనివి తీరేటట్టుగా నిద్రపోయే వరాన్ని ఇవ్వమంటే అప్పుడు దేవతలు అందరూ ఏం చేశారంటే, సరే నీకు ఫలాని నాగార్జున బెళం అనేది ఒకటి ఉన్నదయా, ఆ బెళానికి వెళ్ళు, నువ్వు అక్కడైతే నీకు ఏకాంతంలో నిద్ర పడుతుంది, బాగా హాయిగా సుఖంగా ఉంటుందని చెప్పి దేవతలు వారి యొక్క మరి అనుసృజనతో ఆయన ఇక్కడ ప్రవేశించడం జరిగింది. తొలి ఏకాదశి రోజు ముచ్చుకుంద మహర్షి ఇక్కడికి రావటం జరిగింది. అలా వచ్చిన తర్వాత మనకి ఇది అలా ఆయన కొన్ని సంవత్సరాలు వందల వేల సంవత్సరాల తరబడి ఆ కార్యక్రమం అలానే నడుస్తూ ఉంది. తర్వాత మనకి ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు మరి జరాచంద్రుడు అంటే కంసుడు యొక్క మామగారైనటువంటి జరాచంద్రుడు, మరి ఈయన కృష్ణయ్య మేనమామని సంహరించిన తర్వాత ఆ మేనమామ మరి భార్యలు ఆ తండ్రి అయినటువంటి జరాసంధుని దగ్గరికి పోయి కృష్ణయ్య మా భర్తని వధించడం జరిగింది, అందుకాటి ఆయన నువ్వేదో రకంగా వధించాలని చెప్పంటే ఆయన 23 అక్షోహిణి సైన్యం తీసుకొని బలరామకృష్ణుల మీద దాడి చేసి 18 సార్లు దాడి చేయడం జరిగింది. అలా 18 సార్లు దాడి చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ మధురా నగరం, ద్వాపరం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖశాంతులు ఉండట్లేదని చెప్పి అప్పుడు మన కృష్ణయ్య ఆలోచించింది ఏంటంటే, వీళ్ళందరూ సుఖంగా ఉండాలంటే ఏదైనా ఒక నగరం నిర్మాణం చేయాలని చెప్పి మనకు ద్వారకా నగరం నిర్మాణం చేసింది. అప్పుడు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైన్యం మొత్తాన్ని వాళ్ళందరినీ కూడా ద్వారకా నగరంలో ప్రవేశపెట్టి ఆ తర్వాత అలా ఉండి ఒకరోజు ఇంకా తర్వాత ఈ మళ్ళీ జరాసంధుడు అందరిని కూడగట్టుకొని రావటం ప్రతిసారి జరుగుతూ ఉన్నది. వచ్చినప్పుడు ఈ యొక్క జరాసంధుడు ఇదిగో ఆ కాలయవనుడు అనేటువంటి అతన్ని ఎంట పెట్టుకొని వచ్చిండు. ఈయన కాలయవనుడికి కానొచ్చి కాని రాకుండా ఆ ద్వారకా నగరంలో నుంచి బయటికి రావటం జరిగింది. బయటకు వచ్చేటప్పటికి ఆయన చూసిండు,
చూసి ఈయన మాయలోడు కృష్ణుడు, ఈయన పట్టుకోవాలి, ఈయన ఏదో చేయాలని చెప్పి వెంటబడ్డాడు. ఆయన ఆ రకంగా ఆయన వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు, ఈయన వచ్చి పరుగులు తీస్తా చిన్నంగా వచ్చి మన కృష్ణయ్య చిన్నంగా ఈ బెల్లంలోకి ఇట్లా లోనకు ప్రవేశించినట్లుగా, లోన ముచ్చుకుంది మహర్షి నిద్రిస్తున్నట్లుగా, ఈయన చూసి ఆ కాలయవనుడు కూడా కృష్ణుడిని అనుసరించి లోపలికి వచ్చినట్లుగా, కృష్ణుడు ఆ చీకట్లో కొంచెం స్పాటుగా తప్పుకుంటే ముచ్చుకుంద మహర్షి నిద్రపోతున్నటువంటి వ్యక్తి మీద పైన ఉన్నటువంటి ఆ కంబలి ఏదైతే ఉన్నదో దాన్ని కాలయవనుడు వచ్చి ఇట్లా పెట్టి గట్టిగా గుంజినట్లుగా, గుంజితే అప్పుడు ఆయన నిద్ర అనేది చాలా ఏకాగ్రతలో ఉన్నాడు కదా, అప్పుడు ఆయనకి ఏమైంది, నిద్ర భంగమైంది. మనకి ఎవరికైనా సడన్గా వచ్చి నిద్రలో ఏమొస్తుంది, కోపం వస్తుంది. కానీ ఆయనకు కూడా ఏమైంది, బాధ కలిగి కోపం వచ్చింది. కోపం వచ్చేసరికి ఆయన మూడో నేత్రం తెరిచింది ముచ్చుకుంద మహర్షి. మూడో నేత్రానికి ఆ కాలయవనుడు భస్మం అయిపోయింది. అలా భస్మం అయిపోగానే కృష్ణుడు స్వయం ఆయన నిజస్వరూపాన్ని దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చినటువంటి రూపంలో అప్పుడు కృష్ణుని యొక్క దర్శనం చేత ముచ్చుకుంద మహర్షి మోక్ష మార్గాన్ని పొందినట్లుగా మనకి ఈ యొక్క స్థల పురాణం, మనకి చరిత్ర భారతం ద్వారా, భాగవతం ద్వారా, మన పెద్దల ద్వారా, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి విధానం ద్వారా మనకు తెలుస్తున్నది. ముఖ్యంగా మన ప్రాంతానికి మన అదృష్టం ఏమిటాయి అంటే, కృష్ణ భగవానుడు రావటం ఒక అదృష్టం, ముచ్చుకుంద మహర్షి తపస్సు చేయడం ఒక అదృష్టం. ఇక్కడ ఎంతోమంది మహాత్ములు ఇక్కడ తపశ్శక్తి అంటే వారు అందరూ కూడా తప్పించి ఏమిటి, సత్యం ఏమిటి, ధర్మం ఏమిటి, లోకం ఏమిటి, సృష్టి ఏమిటి, దైవం ఏమిటి, వీటన్నిటికి ఆధారం ఏమిటి అనేటువంటి మహాత్ములు ఎంతోమంది ఇక్కడ పరితపన చెంది వారి ప్రశ్నలన్నింటికి సమాధానాన్ని వెతికి తెలుసుకున్నారు. అట్లా తెలుసుకున్న వాళ్ళల్లో మనకు ముఖ్యంగా చాలామంది ఉంటే పేరమ్మమ్మ గారు కూడా అందులో ప్రధానం. ఆమె గురించి మళ్ళీ తర్వాత చెప్తాం బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు ముఖ్యంగా ఇందులో మాకు స్వామి గారు, మా సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్రులు వారు కూడా ఆయన ఒక 41 రోజు ఇక్కడ బాగా దీక్షగా చేసి ఆయన ముచ్చుకుంద మహర్షిని దర్శించి కృష్ణుని యొక్క అనుగ్రహం పొందినానని చెప్పి ఆయన రచనలో రాసుకున్నాడు. అందుకనే ఆయన కూడా అంత దివ్య దృష్టిగా, గొప్ప జ్ఞానమూర్తిగా, అట్లా సత్యదర్శిగా, సత్యమార్గిగా, అట్లా ధర్మరక్షకుడుగా ఆయన ఈ పల్నాడు ప్రాంతం అంతా కూడా ఆయన శక్తి అంతా కూడా ప్రసరింపజేయడం జరిగింది. అట్లా ఎంతోమంది మహాత్ములు ఎన్నో రకాలుగా ఈ యొక్క దర్శనం జరిగింది. కాబట్టి ఇట్లాంటి పుణ్యస్థలం అనేది మనకు ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాంటి అదృష్టం మరి ఇందులో లోన వెళ్తే బెల్లంలోకి వెళ్ళి ఒకసారి అవన్నీ కూడా మనం చూసుకొని వద్దామండి. ఓం సద్గురువే నమః, ఓం జగద్గురువే నమః, ఓం ముచ్చుకుంద మహర్షియే నమః. మనం ఏదైతే అక్కడ చెప్పుకున్నటువంటి విషయాలు, కూర్చోండి, చెప్పుకున్నటువంటి విషయాలు మనం బయట చెప్పుకున్న ముచ్చుకుంద మహర్షి ఇది ఈ మహర్షి. మన పూర్వం మన మహర్షులు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేసి ఆయన ఏదైతే దివ్య జ్ఞానం పొందిండో ఆ జ్ఞానానికి స్ఫూర్తిగా మనకు మార్గదర్శకులుగా బయట మొన్నటిదాకా నిర్మాణంలో పాత గుడి గుడిలో ఉన్నటువంటి విగ్రహ పూజామూర్తి, అర్చనామూర్తి అన్నమాట. ఆ తర్వాత మన కొత్త గుడి, కొత్త నిర్మాణం, కొత్త ప్రతిష్టలు చేసిన తర్వాత ఆ మూర్తిని మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఇక్కడ స్వామి ఇదిగో ఈ భంగిమలోనే ఇలా కూర్చున్నట్టుగా, కృష్ణ భగవానుడు ఇటు వచ్చినట్లుగా, కాలయవనుడు ఇందా మనం చెప్పుకున్న స్టోరీ అంతా జరిగినట్లుగా ఇది మనకి ఇదిగో ఇదంతా లొకేషన్ అంతా కూడా తీసుకుంటే ఈ యొక్క స్వరంగం అంతా కూడా ఈ యొక్క సృష్టిలో జరిగినటువంటి ఒక అద్భుతం. ఇదేమో మానవ నిర్మితం కాదు, సృష్టి నిర్మాణంలో భాగంగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ముచ్చుకుంద మహర్షి. ఇంకా స్వామివారి ఇప్పుడు మనం ఈ గృహలో ఉన్నాము. పూర్వంలో అట్లా ఎదురుగా చూస్తే ఒకసారి చూపించండి. అక్కడ బాల విఘ్నేశ్వరుడు స్వామివారు ఉన్నారు. పూర్వంలో ఋషులు ఆ బ్రహ్మనాయుడు పిలవ అంటే పూర్వంలో దాన్ని మాట్లాడుకుంటా చెప్పండి స్వామి. పూర్వంలో ఇటు నుంచి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే బ్రహ్మనాయుడు బిలం అని చెప్పి వస్తుంది. ఈ బ్రహ్మనాయుడు బిలం పూర్వంలో ఓంకార బిలం అని చెప్పి పిలిచేవారు. ఉన్నాయి ఆయన బ్రహ్మనాయుడు కాదు, బాల విఘ్నేశ్వరుడు. బాల విఘ్నేశ్వరుడు పూర్వకాలంలో కూర్చోండి ఒకసారి.
పూర్వకాలంలో ఆ. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము. బాల విఘ్నేశ్వర పూర్వకాలంలో అక్కడ ఓంకారేశ్వర స్వామి అంటే స్వామి పేరు ఓంకారేశ్వరుడు. ఇప్పుడు ఈయన చీకట మల్లేశ్వర స్వామి అంటే ఓంకారేశ్వర స్వామి అసలు పేరు. ఆహా. చీకట్లో ఉన్నాడని చెప్పేసి అవును, అవును, ఆహా. పిలుస్తున్నారు. అవును, అవును. పూర్వంలో ఓంకారేశ్వర స్వామి. ఆ. ఆ ఓంకార బిలంలో ఈ స్వామి వారు పూర్వంలో ఉండేవారు అనమాట. ఆ. ఈ బాల విఘ్నేశ్వరుడు స్వామి, ఈ ఓంకార స్వామి, ఈ నందీశ్వరుడు వీళ్ళందరూ అక్కడ ఈ కింద ఆ బెల్లంలో ఆ బిలం ఒడ్డున నది ఒడ్డున ఉండేవాడు పూర్వకాలంలో. అవతల ఇప్పుడు ఓంకార బిలం ఉందిగా, అవును. అది నది ప్రవాహం. ఒక 100 అడుగుల దూరం వెళ్తే నది ప్రవాహం వస్తుంది. ఆ. ఆ నది ప్రవాహం ఒడ్డున పూర్వంలో ఋషులు తప చేసుకునేవాడు ఈ స్వాముల్ని. లోపల ఆ. వామ్మో, అయితే అప్పట్లో అదేలే. అక్కడి నుంచి బ్రహ్మనాయుడు టైంలో తీసుకొచ్చి ఆ కింద డౌన్ లో ప్రతిష్ఠించారంట. అంటే అందరికి అందుబాటులో ఉండాలి. అక్కడ అచ్చమామూర్తి పంచపాలేశ్వర స్వామి అని చెప్పేసి 5 లింగాలు శివలింగాలు ఉండేవి. దాంట్లో ఇది ఒకటి అక్కడ. ఆ. అయితే ఇక తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి స్వయం ప్రకాశానంద అవధూత స్వామి వారిని గుత్తికొండ స్వామి, అవును. ఆయన ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందాడు. వారి సమాధి బయట ఉంది. ఆ. ఆ తాతయ్య గారు స్వామివారి అవధూత గారు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇప్పుడు స్వామి పునర్ప్రతిష్ఠ. అంటే ఇప్పుడు 2 సార్లు అయింది. అంటే స్వయంభూ కాదు స్వామి, స్వయంభూ కాదు. ఆహా. పూర్వంలో అక్కడ ఉన్నటువంటి స్వామి వారిని అక్కడ ఋషులు వాళ్ళు ఋషులు వాళ్ళ స్వంత శక్తితో సృష్టించుకున్నారు ఈ శివలింగాన్ని, అట్టయితే ఈ బాల విఘ్నేశ్వరుణ్ణి. అవును. అయితే సృష్టించిన వాటిని అక్కడ పూజ చేసుకుంటూ తర్వాత అది కాలక్రమేణా ఇబ్బందులు మానవులందరికీ అందుబాటులోకి రావటం కోసం ఇక్కడ రావాల్సి వచ్చింది స్వామి. అది మెయిన్. అధిష్టాన దేవుడు ఉండాలని చెప్పేసి అవునులే. అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆ. తర్వాత మళ్ళీ కాలక్రమేణా మళ్ళీ అక్కడి నుంచి అది డౌన్ గా ఉంది, ఇక్కడ బాగుందని చెప్పేసి స్వయం ప్రకాశానంద అవతార స్వాములు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. మానవులందరూ శ్రేయస్సును కోరి ఇప్పుడు మనకి బెలానికి అధిష్టాన దేవుడు అని ఎవరున్నారంటే ఓంకారేశ్వర ఓంకారేశ్వర బాల విఘ్నేశ్వర స్వామి, నందీశ్వరుడు, నందీశ్వర స్వామి. ఉపలింగం స్వామి, అమ్మవారు రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి, అధిష్టాన దేవత రాజరాజేశ్వరి. ఆ. ఈ పక్కనే మనం బయటికి వెళ్ళేటప్పుడు అటు నుంచి కింది దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటది బాల మల్లికార్జున స్వామి. పల్నాటి బ్రహ్మనాయుడు కుమారుడు అక్కడ యుద్ధంలో మరణించిన తర్వాత అక్కడ ఆయన తీసుకొచ్చి, ఆయన కూడా పోయిన జనంలో ఇక్కడ ఒక యోగీశ్వరుడు అంట. ఆయన కోరిక మేరకు నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడే సమాధి చేయమని చెబితే ఆయన తీసుకొచ్చి బయట సమాధి చేసేసి దాని మీద శివలింగ ప్రతిష్ఠించేసి వీళ్ళు తపస్సుకి వెళ్ళిపోయారు 66 మంది వీరులను తీసుకొని. ఆ ఓంకారేశ్వర బిలంలోకి వెళ్ళక ముందు అది ఓంకారేశ్వర బిలంగా పిలిచేవారు. అక్కడ ఓంకార శబ్దం వినిపించేదంట రోజు నైట్. మొన్నటిదాకా కూడా వినిపించేది. ఇప్పుడు జనాలు ఎక్కువగా రావటం వల్ల కొంచెం శబ్దం తగ్గింది. అయితే ఆ ఓంకార బిలంలో నుంచి బ్రహ్మనాయుడు వాళ్ళ సపరివారం అంతా వెళ్ళారు కాబట్టి ఇంకప్పటి నుంచి దాన్ని బ్రహ్మనాయుడు బిలం అని చెప్పి పిలుస్తున్నారు. వాళ్ళు వీరులుగా సజీవంగా చిరంజీవత్వాన్ని పొందారు. ఇప్పటికీ ఋషుల్లాగా అయిపోయారు వాళ్ళందరూ అనే దాంట్లో మనం ఒక 900 సంవత్సరాలు అయింది అనమాట ఆ పరిస్థితి జరిగి. అప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా ఒక మహాత్ముల్లాగా లోపల ఉండి తపస్సులో ఉన్నారనమాట. ఇప్పుడు మనకి లోపల మొత్తం ప్రస్తుతానికి 101 సొరంగ మార్గం, 101 క్షేత్రాలకు వెళ్ళటానికి అవన్నీ కూడా కాలక్రమేణా ప్రవాహం నీళ్ళు వచ్చేసి దారులన్నీ మోసపోయినాయి. ప్రస్తుతానికి 7 ఉండేవి. ఆ 7 కూడా 2 మాత్రమే కరెంటు సౌకర్యం, మెట్ల సౌకర్యం ఈ 2 కల్పించారు. మిగతా అన్ని కూడా ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళకుండా ఉండటానికి అవి క్లోజ్ చేశారనమాట. ప్రస్తుతానికి మనకి 2 మాత్రం రేణుకా బెలం ఒకటి, రేణుకా మాత జమదగ్గిరి మహాముని తప్ప చేసిన ప్రదేశం ఒక కోనేరు. ఓంకార బెలం అనేది ఇప్పుడు బ్రహ్మనాయుడు వెళ్ళిన నుంచి బ్రహ్మనాయుడు బెలం అని చెప్పి ఇంకొక కోనేరు. ఈ 2 మాత్రమే ఇప్పుడు స్నానపానాదులకి అవకాశం ఉంది, ధ్యానం చేసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఒకసారి ఆ బెల్లం కూడా చూద్దాం. అక్కడ దాకా వెళ్ళేసి చూసి వద్దాం.
అంతా కూడా లోపల లొకేషన్ అదిరిపోయేటట్లుగా ఉంది. కాస్త ఉందా విస్తీర్ణం చూడు ఎంత ఉందో ఒకసారి. ఒక మించుమించు ఒక కార్యక్రమం పైన ఉండేటట్లా ఉంది. ఈ లొకేషన్ ఇది మెయిన్గా స్వామి ఇది బ్రహ్మనాయుడు బెళం. ఇది ఇదిగో వచ్చేటప్పుడు ఉందండి. పల్నాటి ముద్దుపేట బ్రహ్మనాయుడు మహావీరుడు, భక్తుడు, కళాకారుడు, ధర్మజ్ఞుడు, భారతీయ సంస్కృతిని బాగా నడిపించిన వాడు, గొప్ప శక్తి సంపన్నుడు. బాగున్నాయి నీళ్ళు ఇంత చీకటి కొన్నారు రూపాయలు పెట్టి కింద పెడితే మనకి చాలా బాగుంది. అక్కడికంటే ఇక్కడ బాగుంది. కాకపోతే అదేంటంటే మనకి బాగుంది ఎలా ఉన్నాయి అవును ఇది మన దక్షిణ కాశీ స్వామి. ఇది మన దక్షిణ కాశీ కదా. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి ఈ యొక్క ముత్తికొండ బెళం మనకి ఇక్కడ నుంచి కాశీకి కూడా ప్రయాణం ఉంది అని కూడా మనకి మనం వింటుంటాం. అప్పుడు ఏదో ఇక్కడ ఏదో ఇది కర్ర ఇక్కడ ఏదో కర్ర వదిలితే జారిపోతే కాశీలో తేలింది కనపడ్డది అని కూడా మన వాళ్ళు. పైగా నీరు నిలవ ఉంటే నీరు కాదుగా, ఎప్పుడు ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అవును ప్రవాహం నిలవ కాదు. ఇది మనం వెళ్ళేది రేణుకామాత బెళం. రేణుకామాత అది బ్రహ్మనాయుడు బెళం. పూర్వంలో రేణుకామాత జమదగ్ని మహాముని ఇది కూడా అయ్యే కదా. ఇది పాతాల బెళం వెళ్ళిపోయింది. వాటర్ లోపలికి అదే లోపలికి వెళ్ళిపోయినాయి. కొన్ని మూసేశారు. ఎందుకంటే స్వయంగా ధ్యానం చేసుకుని ధ్యాన మందిరాలు ఇవన్నీ. అందుకంటే అదేలే మనుషులు తెలియకుండా పోయేదన్నా అందులో ఇరుక్కుంటే ఇబ్బంది అవుతుంది లేక వల్ల. అవునవునులే ఇవన్నీ క్లోజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి దీని కూడా దాని దారి. అవును హాయిగా వెళ్ళి స్నానం చేసి. ఇది బాగుందిలే మెట్ల మార్గం, కరెంటు ఇవన్నీ కూడా అన్ని వసతులు కల్పిస్తుంది మనకి. కొంత ప్రభుత్వం కావచ్చు, మన ప్రైవేట్ వాళ్ళే ఇప్పటి వరకు ప్రస్తుతానికి. ఇంకా ప్రభుత్వం అనేది ముందు రోజులలో. అవును ఇప్పుడు ప్రస్తుతానికి తార్ రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. అవును పోస్తాను మీద. అవును అది ఇంకొక 10-15 రోజుల్లో తార్ రోడ్డు అయింది. తర్వాత బెల్లం దగ్గర దాకా కూడా తార్ రోడ్డు ఓకే అయింది. అది కూడా ఒక 10-15 రోజుల తర్వాత మొదలు పెడతారంట. ఇది ఏం సార్ ఇది మెయిన్గానే ఉంది. అది కూడా ఇదేం బెల్లం? అది గుంటి బెల్లం. గుంటి అది కత్తుల బెల్లం అని కూడా అంటారు. అదే పూర్వంలో 2-3 కత్తులు దొరికినాయి దాంట్లో, అందువల్ల కత్తుల బెల్లం అని చెప్పి. అదే ఇది మనకున్నట్లలో మెయిన్. అవును అక్కడే తగ్గినాయి ఇప్పుడు. అవును మనం ఎప్పుడో ఇప్పుడు దాకా ఉండే నీళ్ళు ఇప్పటికి సడన్గా. మనం కూడా 35 ఏళ్ల నుంచి దగ్గర మాకు 12-15 ఏళ్ల వయసులో మేము వచ్చాము ఇక్కడికి. అప్పటి నుంచి కూడా ఇవన్నీ చూస్తున్నాం. అప్పుడు మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏమి అన్ని బుడ్లు పెట్టుకొని జ్యోతులు పట్టుకొని అవన్నీ వచ్చేవాళ్ళం.
ఇది మెయిన్ బెల్లం అంతా కూడా సరే వాటర్ తగ్గినాయి. ఒకప్పుడు ఈ రాళ్ళకి పై దాకా ఉండే ఇవన్నీ కూడా తగ్గినాయి. అవునవును బాగా తగ్గినాయి. అన్నీ కూడా వాటర్ చూడండి, వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, రుచికరంగా ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇక్కడ స్నానాలు చేస్తే ఏదైనా శారీరక ఈతి బాధలున్నా, మానసిక రుగ్మతులున్నా ఇవన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పి, ఎందుకంటే మహర్షులు ఎంతో తపశ్శక్తి అంతా కూడా ఇక్కడ దారబోసి లోకమంతా కూడా సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సర్వజీవులు ఆనందంగా ఉండాలని పరితపన చెందుతూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగా ఇదంతా కూడా మనకి ఎంతో గొప్పగా మరి ఉన్నటువంటి బెల్లం చాలా మనకు దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతంగా మనం చూసుకోవచ్చు. హరి ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. జై శ్రీమన్నారాయణ. హర 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 మహాదేవ. వందే కృష్ణం జగద్గురు. ఓం నమ శివాయ. ఇక్కడ స్వామివారిని స్వామి సరే అయ్యా ఓం నమ శివాయ. స్వామి మా భక్తులకి మా స్వామి గురించి ఒకసారి చెప్పాయా, కొద్దిగా ముందుకు రండి. ఇప్పుడు మనం పల్నాటి బ్రహ్మనాయుడు కుమారుడు యొక్క సమాధి. ఇది సమాధి అంటే వారు కూడా పూర్వకాలంలో ఇక్కడ యోగేశ్వరుడు అంట. అక్కడ యుద్ధంలో మరణించినంత తదనంతరం వీళ్ళంతా వైరాగ్యం వచ్చేసి తపస్సుకు వచ్చేటప్పుడు ఆయన తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం చేసి దాని మీద శివలింగం ప్రతిష్ట. పూర్వంలో ఋషులు గాని, యోగులు గాని, సిద్ధులు గాని, చక్రవర్తులు గాని, ధర్మబద్ధంగా జీవించినటువంటి వాళ్ళ యొక్క శరీరాల మీద వాడు సాక్షాత్ పరమాత్మ స్వరూపం శివైక్యాన్ని చెందారని చెప్పేసి చేస్తారు. తర్వాత అంటే మనకి బాలచంద్రుడు పేరు మీద బాల మల్లికార్జున స్వామి వారిగా ఇక్కడ స్థాపన చేశారు. అయితే మనకి ఇక్కడ ఈ స్వామివారు మనకి ఎక్కడైనా సరే శివాలయాలలో శివలింగాలే ఉంటాయి కానీ ఇట్లాగా ఆర్చామూర్తిగా ఎక్కడ ఉండవు అన్నమాట. కారణం ఏంటంటే మనకి శ్రీశైలంలో దక్షిణామూర్తి అని చెప్పేసి మనం మొట్టమొదట టోల్ గేట్ దాటి బయట వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తి అని చెప్పేసి యోగ శిష్టానికి దక్షిణామూర్తి మన మొట్టమొదటి గురువు అనమాట, ఆది గురువు. ఆ దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఇక్కడ ముచ్చుకుంద మహామునిగా ఇక్కడ ఋషీశ్వరుడు వాళ్ళందరికీ గురువుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన గుర్తింపుగా మనం ఇక్కడ దక్షిణామూర్తి మొదటి ఇక్కడ గురువు కాబట్టి ఆయన ఆర్చామూర్తిగా మనకి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇక్కడ మెయిన్ మెడిటేషన్ సెంటర్ అనమాట. ఇది నాగార్జునంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు మొట్టమొదటి స్వామివారిని యోగంలో ఉన్నటువంటి శివుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన దక్షిణామూర్తిగా పిలువబడుతున్న క్షేత్రం మనది. ఇక్కడ ఆర్చామూర్తిగా అర్చిస్తారన్నమాట. అయితే దక్షిణామూర్తి యొక్క స్వరూపం కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా అంటే జ్ఞానమూర్తి, యోగమూర్తి కాబట్టి ఆయన ఆది గురువుగా మనకి మెయిన్ గా ఉండేటువంటి మహాదేవుడు అనేక రూపాలలో ఉన్నప్పుడు జ్ఞానముద్రలో జ్ఞానమూర్తిగా, యోగ ముద్రగా, మళ్ళీ సాధకులందరూ కూడా మార్గదర్శకుడుగా ఉండేటువంటి దక్షిణామూర్తి అనేది మనకు చాలా ప్రధానమైనటువంటి శంకరాచార్య స్తోత్రాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఓకే. మహాగణపతయే నమః. శివుని యొక్క కుమారుడు, పార్వతీ నందనుడు, దేవతలందరూ కూడా ప్రధాన పూజ్యుడిగా, మానవలోకానికి దేవలోకానికి ప్రధాన పూజ్యుడిగా ఉన్నటువంటి మరి శివకుటుంబం అనేది అంత గొప్పది. హరిహరుల కంటే మనకి సృష్టిలో అధికం ఏదీ లేదని చెప్పి కీర్తించినట్లుగా అట్లా యొక్క గణపతి మనకి బెల్లంలోకి వెళ్ళేటప్పుడు మొట్టమొదట మన సంస్కృతిలో ఏంటంటే ఏదైతే మనకు పెద్దలు నియమం మనకి ఇచ్చారో ఆ నియమాన్ని మనం తప్పకుండా పాటిస్తాం. కాబట్టి అందులో భాగంగా గణపతిని మనకు ప్రధానం ఇక్కడ అర్చనామూర్తిగా మనకి ఇవ్వటం జరిగింది. మనం ఏం చేసుకున్నా కూడా స్వామివారికి నమస్కరించుకొని తర్వాత మనం లోపలికి వెళ్తాం. ఈయన పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి పెద్ద కుమారుడుగా మనకు బిగ్ బ్రదర్ ఈయన.
మనందరికి కూడా బ్రదర్ అనమాట, పెద్దవాడు అనేటువంటి గణపతి మహారాజు. కాలంలో నాగాద్రి బిలం అని చెప్పి పిలిచేవారని ఇందాక చెప్పుకున్నాము. ఆ నాగాద్రి బిలం అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ లోపల నాగదేవతలు నాగలోకం ఉంది. ఈ నాగలోకంలో అధిపతులు వీళ్ళిద్దరేనమాట. ఈయన ఆదిశేషుడు, వీరి యొక్క పత్ని పంచపాళీదేవి. మనకి పూర్వంలో ఎక్కడ పట్టినా కూడా విష్ణుమూర్తికి, ఆదిశేషుడు, శివయ్యకి, మెడలో వాసుకి వీళ్ళే కనిపించేవాళ్ళు, కానీ వాళ్ళ భార్యామూర్తులు ఎక్కడ కూడా మనకు కనిపించేవి కాదు. అయితే ఇక్కడ ఈ నాగలోకానికి మార్గం, నాగలోకం వీళ్ళదే కాబట్టి ప్రధాన ఆది దేవతలు వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు. వీరి యొక్క ఆధ్వర్యంలోనే ముచ్చుకుంద మహాముని ఇక్కడ యోగ నిద్రకి కావాల్సిన ప్లేస్ చూపించి వాళ్ళకి కావాల్సిన డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి ఆ నాగదేవతల్ని వినియోగించారంట. యుగం అంతా స్టెప్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. అందువల్ల వీళ్ళు మనకి మొట్టమొదటి, తర్వాత ఇంకా మిగతా వీళ్ళ విగ్రహాలను పూర్వ రూపంలో ఉండేవి ఇక్కడ. అవి శిథిలం అయిపోవటం వల్ల 1940వ సంవత్సరంలో ఇక్కడ మన గొట్టిపాటి వారు, రాంబాయి అమ్మగారు వారు, గొట్టిపాటి వారు వాస్తవ్యులు ఈ విగ్రహాలని ప్రతిష్ఠించారు అన్నమాట. అప్పట్లో పూర్వంలో ఇవి ఉండేవి, తర్వాత స్వామివారి శివయ్య, మిగతా తర్వాత. గుత్తికొండ బిల్లంలో వేప చెట్టు, రావి చెట్టు, ఈ యొక్క సాయంత్రం టైంలో కనుక ఆ సూర్యోదయం టైంలో ఆ సూర్య భగవానికి నమస్కరించుకొని సంతానం లేని వారు సంతానం కోసం, ఐశ్వర్యం కావాలన్న వారికి ఐశ్వర్యం కోసం, ఇలా మన శరీరంలో ఏ ఒక్క బాధ ఉన్నప్పటికి కూడా ఆ మహావిష్ణువుని దర్శించుకొని ఆ యొక్క అమ్మ జగన్మాత, మరి వారిద్దరూ ఆ వేప చెట్టు అనేది లక్ష్మీ స్వరూపంగా, రావి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపంగా, మరి ఆ యొక్క ఇద్దరుని సేవించుకున్నప్పటికీ, దర్శించుకున్నప్పటికీ మరి యొక్క మన జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ, కష్ట సుఖాలు సమబ్యాలెన్స్ అయ్యి మనిషికి ఐశ్వర్య ప్రాప్తి, సంతానం యోగక్షేమంగా ఉంటుందనేది మన పెద్దల విశ్వాసం, ఈ యొక్క క్షేత్ర మహిమ విశ్వాసం కూడా. మనకి పూర్వకాలంలో ఆయుర్వేద శాస్త్రం అని ఒకటి ఉండేది, ఇప్పుడు కూడా చలామణిలో ఉంది. ఋషేశ్వర్లో దాన్ని ఆయుర్వేదాన్ని ఎక్కువగా జనంలోకి తీసుకొచ్చారు. పూర్వకాలంలో పిల్లలు గనక, అంటే స్త్రీలకి గర్భదోషాలు గనక ఏమన్నా ఉంటే రావి చెట్టు, వేప చెట్టు ఉన్నటువంటి చెట్లకి తిరగటం వల్ల వాళ్ళల్లో ఉండేటువంటి బ్యాడ్ వైబ్రేషన్స్ ఏమన్నా ఉంటే గర్భదోషాలు నివారణ చేసి వాళ్ళకి సంతానోత్పత్తికి కావాల్సినటువంటి తరంగాల్ని అందజేసేది రావి చెట్టు. కాబట్టి పూర్వం నుంచి మనకి రావి చెట్టు, వేప చెట్టుని లక్ష్మీనారాయణులాగా అవతారంగా చెప్పేసేసి పెడతారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది, ఇప్పుడు నేను 22 సంవత్సరాల్లో ఇక్కడ మనకి ఎంతోమంది పిల్లలు లేనటువంటి వాళ్ళు ఆ మంత్రం చదువుకుంటూ దీని చుట్టూ తిరిగిన వాళ్ళు చాలామంది, అట్లా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ చిన్న చిన్న పనులన్నీ చేపించారు వాళ్ళే. ఈ పూర్వంలో ఈ చెట్టు వేసినటువంటి అతను ఇక్కడ సేవ చేశాడు. ఇక్కడే పేర ఎక్కువ ముప్పూరి పేర అని చెప్పేసి కామేపల్లి బ్రాహ్మణపల్లి గ్రామ వాస్తవ్యులు ఆయన ఏర్పాటు చేసిండన్నమాట. వీటిని వాళ్ళ అబ్బాయి వాళ్ళు వేపించినందుకు గుర్తుగా ఇవన్నీ కట్టించి కింద గచ్చు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు. అట్లాగే ఇక్కడికి ఎక్కడైనా దేవస్థానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అధిష్టానం రావి దేవత అంటే రావి స్వామి లక్ష్మీనారాయణ మూర్తి కాబట్టి మనకి అక్కడ ఎవరైనా ఉంటే ఇట్లా ప్రదక్షిణలు చేసుకొని కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదిగో అమ్మ జగన్మాతకి నమస్కారం చేసుకుంటాం. పాదపద్మములకు తల్లి మరి ఏమది ఈ మహాతల్లిది జోలకల్లు పుట్టినిల్లు ఆమెని దాచేపల్లి గ్రామము ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత ఆ మహాతల్లి పూర్వజన్మ పుణ్యవశమున ఆమె యోగిని. ఆ యోగిని 5 సంవత్సరాలప్పుడే చేలో వాళ్ళ అమ్మవాళ్ళు చిన్నపిల్లప్పుడు పత్తి తీస్తుంటే అక్కడి నుంచి మిస్ అయిపోయి మహాముని తీసుకొచ్చి మరి ఇక్కడ వాళ్ళ యోగులు ఎంతోమంది తపస్సు చేస్తుంటే మహామునులు వాళ్ళ దగ్గర ఆమె కొన్ని మంత్రాలు చెప్పి చేసి 3 రోజులు ఇక్కడే ఉంచుకున్నారని, మరి వాళ్ళు ఎంత ఎతికినా అమ్మ కనపడలేదని, తర్వాత 3 రోజులు తీసుకెళ్ళి ఉంటావా అమ్మ నువ్వు వెళ్తావా అంటే అమ్మ ఏం చెప్పింది, నేను వెళ్తాను అన్నదంట. అంటే తీసుకెళ్ళి మళ్ళీ ఆ చేలోనే వదిలిపెట్టారంట. అప్పుడు చూస్తే 3వ రోజు అమ్మ కనపడ్డా. ఇదేంటి 3 రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మా ఏంటి అని అడిగితే ఇట్లా నేను పెద్ద పెద్ద మహర్షుల దగ్గరికి వెళ్ళాను గుత్తికొండ బెల్లంలో అని చెప్తే ఆశ్చర్యపోయారంట. సరే అలా ఉండగా సరే పెరిగి పెద్ద అయ్యాక ఇక ఆమె
అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేది. తర్వాత ఏం జరిగింది, పెళ్ళి చేసి అత్తగారింటికి పోయాక కూడా ఒకరోజు చెప్పారంట, ఋషులు ఏం చెప్పారంటే, నువ్వమ్మా ఎప్పుడైతే మా దగ్గరికి రావాలనుకుంటే కళ్ళు మూసుకొని ఒక మంత్రం ఇచ్చారు, ఆ మంత్రం నువ్వు చదువుకుంటే మా దగ్గరకు వస్తావు అని చెప్పారు. అప్పుడు ఏం చేసింది అమ్మ, కళ్ళు మూసుకొని ఆ జపించగానే ఆ మహర్షుల దగ్గర వచ్చి బిళ్ళంలో ఉండేదంట. ఆ నైటు అత్తగారు చూసి ఒకరోజు లేచి చూస్తే లేదేమో, ఎక్కడికి వెళ్ళింది ఈ టైం అప్పుడని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. అప్పుడు కొడుకు చెప్పింది, ఒరే ఎక్కడికో వెళ్తుంది కనపడకుండా నైట్ ఎక్కడికో వెళ్తుందంటే, సరే రేపు చూద్దామని రేపు పట్టుకుందాం అనుకున్నారు. ఆ చూసి ఏముంది, వాళ్ళిద్దరు కాపలా కాశారంట. ఆ కాపలా కాసేసరికి అమ్మ ఏంది ఇలా ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకుంటే ఇలా లేచి వచ్చేసి ఇక్కడ వాలింది. అప్పుడు చూసి ఆశ్చర్యపోయి ఇక మళ్ళీ వచ్చాక అడిగితే, నేను ఇట్లా ఋషుల దగ్గరికి వెళ్ళి వస్తున్నానని చెప్తే, అప్పుడు ఆశ్చర్యపోయి తల్లి మా తప్పు క్షమించమని అమ్మవారిని ఇక ఆమెని అలా ఇంకా నీ ఏమన్నా చేసుకోమంటే, అప్పుడు మహాతల్లి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ తపస్సు 40 సంవత్సరాలు చేసుకొని ఇక్కడే జీవ సమాధి చెంది, మరి ఆ తల్లి పుణ్యాత్మరాలు ఇప్పుడు 80 ఆరాధన జరుగుతుంది. మరి ఎందరో మహాత్ములు ఇక్కడికి వచ్చి మరి ఆ పాదపద్మములకి నమస్కరించుకుంటూ రేపు శనివారం మరి అమ్మది ఆరాధన మహోత్సవం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మహాతల్లులు ఎందరో ఉన్నారు భూమి మీద. మరి ఇక్కడికి రావటం మా అదృష్టం, అమ్మని దర్శించుకోవటం మా అదృష్టం. అంతే కాబట్టి అమ్మ పాదపద్మలకు నమస్కరించుకుంటూ హరిహో తత్సత్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సద్గురువే నమః. ఓం శ్రీ గురుదేవో భవ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎందరో మహాత్ములు భారత గడ్డ మీద జన్మించి తన ఉనికి తాను తెలుసుకున్నటువంటి మహాత్ములు ఎంతోమంది. అంటే రోజు మనం నేను అంటూ ఉంటాం కదా, ఆ నేను ఎవరు, ఈ నేనకు ఆధారమైన అసలు నేను ఎవరు, ఆ నేనను కనుక్కోవటంలో మన భారతీయ తత్వజ్ఞులు తాత్విక చింతన కలిగినటువంటి మహాత్ములు ఎంతోమంది తను తాను వెతుక్కొని అంతా కూడా పరమాత్మ స్వరూపంగా దైవ స్వరూపంగా దర్శించినటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. అందులో భాగంగా ఈ గుత్తికొండ బెల్లంలో ఎంతోమంది మహాత్ములు ఇప్పుడు దాకా మనం లోపల చెప్పుకున్నటువంటి ముచ్చుకొండ మహర్షి కావచ్చు, అనేక రకమైనటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. బ్రహ్మనాయుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు మనం తీసుకుంటే ఇంకా ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళల్లో మనకి గత 80 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీని మనం తీసుకుంటే, పేరమ్మాంబ ఆరాధన కోలా వాళ్ళ కోడలుగా ఆమె మరి ఇక్కడ మన పక్కనే ఉన్న గుత్తికొండ పక్కన ఉన్నటువంటి జోలకల్లు గ్రామంలో జన్మించడం, ఆమె దాచిపెళ్ళి అత్తవారింటికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆమెకు ఎక్కువగా ఎందుకో తెలియకుండానే ఈ వాతావరణం ఆమె దర్శించి ఈ వాతావరణం పట్ల ఆమెకు మక్కువగా ఎక్కువగా ఏర్పడి ఆమె ఇక్కడికి వ్యవసాయానికి వచ్చినా, గొడ్లు కాసుకోవడానికి వచ్చినా, ఏ పనికి వచ్చినా కూడా ఆమె మనసు ఇక్కడ ఉంటా. ఇక్కడ కొంతమంది మహాత్ముల్ని ఆమె దర్శించి వాళ్ళ సేవ చేసుకోవటంలో ఆ కార్యక్రమాల్లో ఆమె బాగా తన్మయత్వం చెందేది. ఎక్కువగా గురుసేవ, మనం గురుసేవ అంటాం చూడండి, ఆ సేవని ఆ తల్లి ఎక్కువగా సేవ చేసుకునేది అవన్నీ చేసేదన్నమాట. అలా చేస్తూ ఆమెకి వివాహం జరిగింది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా ఆమె మనసు మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. మనం యోగి అంటే మగవాళ్ళని యోగి అంటాం, అదే స్త్రీమూర్తిని అయితే యోగిని అంటాం. ఏమో యోగిని అని పెట్టారు. యోగిని అంటే అర్థం ఏమిటి? యోగిని అంటే ఇంద్రియాలని జయించినటువంటిది, మనోవృత్తులన్నింటినీ తను ఎప్పుడు అదుపులో పెట్టుకున్నటువంటి వారిని, వాటిని జయించినటువంటి వారిని, వాటిపైన ఆధిపత్యం. అంటే ఇంద్రియాలు మన మీద పెత్తనం చేయటం కాదు, మనం ఇంద్రియాలన్నీ మనకు లోబడి అర్షడ్వర్గాలు, అష్టమదాలు, సప్తవ్యసనాలు వీటన్నింటికి ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళని యోగి అంటే మనోవృత్తులన్నీ జయించిన వారిని ఆ పదం మన వాళ్ళు వాడతారు. అలాంటి యోగిని అంటే అన్నింట్లో ఉన్నది. మనకి శివుణ్ణి పరమ యోగీశ్వరుడు, కృష్ణుణ్ణి యోగీశ్వరుడు. మరి యోగి ఎట్లా అయింది అంటే, మనకి సాంసారిక జీవితం కానీ పనులు కానీ ఇవి ఏవి కూడా సత్య సాధనకి దైవ దర్శనానికి అర్థం కాదు అని చెప్పటమే ఈ యోగుల యొక్క ఉద్దేశం. అంటే వారు అన్నింట్లో ఉంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వారు దేనికి అంటకుండా ఎప్పుడు కూడా దైవ దర్శనంలో మహాత్ముల సేవల్లోనే వాళ్ళ జీవితాలు తరింపజేస్తూ ఉన్నారు.
అట్లా తరింపజేశారు అనే విషయాన్ని మనం తీసుకుంటే ఇక్కడ మనం ఒక చిన్న కథలోనే అసలు మొత్తం ఎట్లా మనసుకి ద్వారా చేసేదానికి, శరీరం ద్వారా చేసేదానికి ఏమిటి అనే దాన్ని మనం క్లుప్తంగా ఒక చిన్న కథ తీసుకుంటే మనకి రామకృష్ణ పరమహంస చెప్పేటువంటి ఒక చిన్న కథ. ఒక దేవాలయంలో ఒక అర్చక స్వామనుడు, ఇంటి ఎదురే ఒక వేశ్య, అంటే అది వాళ్ళకి పరంపరగా వస్తున్నటువంటి ఒక వృత్తి. ఆ వృత్తి చేస్తూ పాపం ఆమె ఉంటుంది. కానీ ఈ అర్చక స్వామి ఎప్పుడూ కూడా ఆమె వెంట చూసి అయ్యో ఏం తప్పు చేస్తుంది, ఏం నరకానికి పోద్ది అని పాప ఆయన బాధపడతా ఉండేవాడు. బాధపడి అక్కడ కొన్ని రోజులు తట్టుకోలేక రోజు వచ్చిపోతా ఉంటే జనాలను చూసి ఆయన తప్పుగా ఫీల్ అయ్యి ఇది ఇలా చేయటం తప్పు కదా, డబ్బు తీసుకొని వ్యభిచరించడం తప్పు కదా, దొంగతనాలు తప్పు కదా, ఇవన్నీ అనుకున్నాడు ఆయన. ఆయన చెప్పిందన్నీ నిజమే. కానీ అలా చెప్పిన తర్వాత ఆయన ఒక రోజు ఊరుకోలేక ఆమెను పిలిచాడు. పిలిచమ్మా నువ్వు ఇలా చేస్తాను, ఇది తప్పు, నువ్వు ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావు అని చెప్పిండు. అని చెప్పిన తర్వాత ఆమె పాప బోర్ను విలపించింది. ఇదేమిటి, నేనేం చేయను, మాకేదో తరతరాలుగా వస్తున్నటువంటి మరి ఈ కార్యక్రమాన్ని నేనేమి కావాలంటే వచ్చింది కాదాయా, ఎప్పటి నుంచో మా అమ్మమ్మ చేసింది, మా అమ్మ చేసింది, నేను చేస్తాను, ఇదంతా మా వృత్తిగా మారిందే తప్ప నాకేమున్నది నేను ఇందులో అని చెప్పి ఆమె బాధపడింది. నువ్వు నరకానికి పోతావు అని చెప్పి గట్టిగా దండించింది. సరే అని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆమె వృత్తి అది కాబట్టి యథాస్థానంలో కార్యక్రమం ఎప్పటిలాగే ఉంది. కానీ ఈ అర్చకుడు మనసంతా శివారాధన అయితే చేస్తున్నాడు. కానీ ఆ ఇంటికి ఎవరెవరు ఎంతమంది వచ్చిపోతాను రా అని చూడటం మొదలుపెట్టిన వాడు ఊరుకోవాలా. ఆయన కనిపించింది ఇట్ట కాదు, అసలు ఎంతమంది వస్తుందో, ఎంత పాపం చేస్తుందో అసలు లెక్కేయాలని చెప్పి ఇంటికి వచ్చి ఒక మగ మనిషి వచ్చి వెళ్ళిపోగానే ఒక రాయి చేసుకొచ్చి అక్కడ గొట్ట పెడతాడు. ఈ రకంగా పెడుతుంటే ఈయన శివారాధన చేస్తున్నాడు. ఆ రకంగా పెట్టి అట్లా కొన్ని 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రోజు ఆమెను పిలిచాడు. ఇట్రా నీ పాపం చెట్ట ఎంత అయిందో చూద్దు కానీ ఒకసారి ఇట్రా అని పిలిచాడు. ఏమిటి స్వామి అని వచ్చింది. ఏమి లేదు, నీ పాపం చెట్ట చూసుకో, ఎంత పెద్ద పాప రాసి గుట్టలాగా పడింది, అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసావో చూసుకో అన్నాడు. ఆమె పాపం విలవిల్లాడి, ప్రాణం అంతా విలవిల్లాడి ఆమె ఇతరులతో ఉంటున్నదే కానీ ఆమె మనసంతా రోజు ఏమనుకుంటుంది, అయ్యో అయ్యగారు చెప్పింది మంచిదేనే, అయ్యగారు చక్కగా శివారాధన చేసుకుంటుండే, శివుణ్ణి స్పర్శిస్తున్నాడే చేతులతో, శివుణ్ణి నిత్యం దర్శిస్తున్నాడే, శివుణ్ణి స్మరిస్తున్నాడే, శివుణ్ణి సేవ చేస్తున్నాడే, ఆయన నాకేంది పాపం కోపం, నేనేం తప్పు చేసినా ఏమిటని శరీరం అయితే ఇక్కడున్న మనసంతా శివుడి దగ్గర ఉంది. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు, శివుడి దగ్గరే ఉన్నాడు. కానీ మనసంతా ఎక్కడ ఉంది. ఇక్కడ ఉండటం వల్ల అనుకోకుండా చెప్పిన తర్వాత పాపం ఆమె బాధపడి వెళ్ళిపోయింది. తర్వాత అనుకోకుండా 2-3 రోజులు ఇద్దరు కూడా కాలం చేయడం జరిగింది. కాలం చేసిన తర్వాత యమభటులు వచ్చి ఈ అర్చక స్వామిని పట్టుకున్నారు. శివభటులు వచ్చేమో ఆమెను పట్టుకున్నారు. ఇతను తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఈ అర్చక స్వామి అంటాడు, ఇదేంటి శివ ఇదేమి ఎక్కడికి దూరం అయ్యా, నేను నిన్నటిదాకా రోజు శివారాధన శివ పూజలు చేసేవాడిని, నన్నేందో యమలోకానికి తీసుకుపోతాను, పొరపాటున ఏమైనా అడ్రస్ మర్చిపోయిచ్చారా ఏంది, నరసింహపాళ్ళ అక్కడ మంగమ్మ గారి ఇల్లు మర్చిపోయిపోక మా ఇంటికి వచ్చారా ఏంది అంటాడు ఈయన. లేదయ్యా అడ్రస్ కరెక్ట్గానే వచ్చాను, మాకు అన్నీ తెలుసు అంటే, అదేంటి స్వామి నేను రోజు నీ ఆరాధన చేస్తా, ఆమె తప్పు చేస్తే మా ఇంటికి వచ్చినారంటే, తప్పు చేసింది ఆమె కాదయ్యా, ఆమె ఆ తప్పులో ఉన్నా మనసంతా ఇది ఇక్కడే ఉన్నది, నువ్వు ఇక్కడున్నా రోజు అక్కడే ఉన్నావు, అందుకు కాబట్టి మా మనసు అనేదే ప్రధానమైంది కాబట్టి నీ మనసు ప్రకారమే నీకు నరకం తప్పదని చెప్పారు. ఇదేందయ్యా మరి ఎట్లా ఉంది అన్నాడు. ఏమి లేదయ్యా, నువ్వు శారీరకంగా పవిత్రుడు, ఎందుకంటే శరీరం శివలింగాన్ని స్పర్శించింది, శివలింగ నామస్మరణ చేస్తా ఉన్నది, అట్లా చేసేటువంటి విధానం అంతా కూడా నీ శరీరం పవిత్రమైపోయింది. అందుకే నీ శరీరం పవిత్రమైంది కాబట్టి అది ఒక కింద భూలోకంలో ఏం జరుగుతుందో చూడు. నీ యొక్క పార్థివ దేహానికి బ్రహ్మాండంగా నెయ్యి డబ్బాలతో గంధపు చెక్కలతో అభిషేకించి బ్రహ్మాండంగా మరి కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. అట్లాగే ఆమె చేసినటువంటి శరీరానికి ఏ దోషం అయితే అంటుందో ఆ మలిన దోషం వల్ల ఆమె దేహం అంతా కూడా కుక్కలు నక్కలు పీకు తింటుంది. కాబట్టి శరీరం పవిత్రత వల్ల నీ శరీరానికి పవిత్రతగానే జరుగుతుంది. ఆ శరీరం అపవిత్రం వల్ల అది అపవిత్రంగా ఉన్నది. అలాగే ఆమె మనసు పవిత్రత స్వామిని అర్చిస్తూ ఉంది, స్వామిని స్మరిస్తూ ఉన్నది, స్వామిలో నిత్యం మమేకం అవుతా ఉన్నది. అందుకని ఆమె శివైక్యానికి పొందింది. నువ్వు మనసు ఎప్పుడూ కూడా ఆమె చేసేటువంటి దృశ్యాల్ని నువ్వు మానసికంగా అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు నరకానికి పో అని చెప్పి ఆయనకి తేట తెల్లంగా అర్థమయ్యే రీతిలో చెప్పారు. అట్లాగే మహాత్ముల స్టోరీలన్నీ మనం తీసుకుంటే ఈ అమ్మ పేరమ్మ ఆరాధన అయినా ఇంకొకళ్ళైనా అందరూ కూడా మన ఆధ్యాత్మిక పరిభాషలో మనకు చెప్పేది యోగి యోగం ఇట్లాంటివన్నీ ఏమిటంటే ఎవరైతే ఆ యొక్క యోగంలో ఉంటారో
అన్నీ చేస్తూ దేనికి అంటకుండా ఉండమని మనకు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉన్నదో ఆ సందేశం ద్వారా నువ్వు సంసారిక జీవితంలో ఉండు, అన్నీ అనుభవించు, కానీ అన్నీ కూడా శివార్పితం, అంతా శివుడు తప్ప హరిహరులు తప్ప ఇంకేమున్నది ఈ లోకంలో సృష్టిలో అని ఎవరైతే వాళ్ళకి అర్పిస్తూ నిత్యం స్మరిస్తూ అన్ని కార్యాలు చేస్తూ ఉంటారో అదంతా కూడా దైవార్పితం అవుతుందే తప్ప వేరొకటి కాదు అంటానికి నిదర్శనం ఏమిటంటే ఇది మనకు పేరమ్మ అమ్మ. ఒక రకంగా మన పెద్దవాళ్ళకి మన అమ్మ వాళ్ళందరికీ తెలిసిన ఆమె, కానీ ఆమె గృహస్థురాలుగా ఉన్నది, సంతానం ఉన్నారు, తర్వాత కొంత కుటుంబం గడిచింది, అయినా సరే మహాత్ములు సేవ చేసుకుంది, తరించింది, మరి దివ్య అనుభూతి ఆమె దైవానుభూతి బాగా పొందగలిగింది, 10 మందికి భక్తురాలుగా సేవ. ఆమె ముఖ్యంగా జ్ఞానం ఎంత ఉన్నది అన్నది పక్కన పెడితే ఆమె సేవ ద్వారా, భక్తి ద్వారా, స్మరణ ద్వారా ఆమె ఈరోజు ఈ యొక్క పీఠం, మరి ఈ యొక్క ముచ్చుకుంద మహర్షి, వాస్తవానికి ముచ్చుకుంద మహర్షి యొక్క మనం బెలంగా చెప్పాలి. అట్లాంటి బెలంలో ఇవాళ పేరమ్మ ఆరాధన ఇవాళ డిసెంబరు 10వ తారీఖు, రేపు అంటే ఇవాళ ఏం వారం మనకి గురువారం 10వ తారీఖు, రేపు శుక్రవారం 11, శనివారం 12వ తారీఖు అర్ధరాత్రి ఆమె శివైక్యం పొందినట్లుగా ఇప్పుడు రేపు జరిగేది 80వ ఆరాధన. అంటే 80వ ఆరాధన అంటే ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చూడండి. రేపు శనివారం మనకి, ఎల్లుండి శనివారం ఈ యొక్క అమ్మవారి ఆరాధన కార్యక్రమం ఇక్కడంతా కూడా కోలాహలంగా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆరాధన కార్యక్రమం ఇలా దిగ్విజయంగా కొనసాగుతూ ఎంతోమంది అమ్మవారు భక్తులకి, ముఖ్యంగా స్త్రీమూర్తులకి భక్తి ద్వారా ఎట్లా స్వామిని అర్చించవచ్చు, ఎట్లా మహాత్ముని సేవ చేయవచ్చు, ఎట్లా యొక్క దైవ జ్ఞానాన్ని పొందవచ్చు, ఇవన్నీ చేస్తూ దేనికంటకుండా జీవన్ముక్తురాలు ఎలా ఉండొచ్చు అనే దాంట్లో మనకు పేరమ్మ అనేది ఒక గొప్ప ఆదర్శ భక్తురాలుగా మా స్వామి గారు కూడా ఆయన గురించి ఒక బుక్ రాశాడు. బుక్స్ ఎక్కడ ఉన్నాయేమో కానీ ఆయన కూడా తపస్సు చేసి ఇక్కడ చాలా ఆదర్శంగా తీసుకున్నటువంటి మహిళామూర్తి, మన ప్రాంతంలో జన్మించడం, ఈ ఏరియా మన దగ్గర ఉండటం మన అదృష్టంగా భావించి ఇదందరూ కూడా ఒకసారి చూడవచ్చు, తరించవచ్చు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడ అన్ని దేవాలయాలు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, ముఖ్యమైన మహర్షి ఆలయం ఉంది, ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి మాతగా వెలుగొందుతున్నది. ఇక అన్నప్రసాదం సంతర్పణ కార్యక్రమాలు నిత్యం ఏ టైంలో వచ్చినా కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజన కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇక్కడ ఫ్రీగానే భోజనం పెడతారు, మనకి ఇష్టమైతే ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోయినా లేదు. ఇట్లా ఈ యొక్క వాతావరణం అంతా కూడా గడపవచ్చు అని మరి కోరుకుంటూ అమ్మవారికి ముఖ్యంగా ఓంకారేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, ముచ్చుకుంద మహర్షి, కృష్ణ భగవానుడు, గణపతి మహారాజు, ఆంజనేయ స్వామి, ఇట్లా పేరమ్మ అమ్మ, యోగీశ్వరులు అందరూ కూడా వారి యొక్క పాదపద్మములకు మనసారా శిరసంచి నమస్కరించుకుంటూ సర్వం హరి ఓం సర్వం శివార్పణమస్తు. అమ్మవారు రాజరాజేశ్వరీదేవి ఓంకారేశ్వర స్వామి యొక్క ధర్మపత్ని, ప్రకృతి స్వరూపిణి, పంచభూతాత్మకమైన అమ్మ రాజరాజేశ్వరి. అంటే రాజులందరికీ రాణి, రాజులందరికీ రాజులందరికీ రాజు మహాదేవుడైతే మరి ఆమె యొక్క మహారాణి రాజరాజేశ్వరి తల్లి. అట్లాంటి రాజరాజేశ్వరి మాత మన యొక్క గుత్తికొండ బెల్లంలో ఉండటం అనేది మన అదృష్టం. అమ్మవారు రాజరాజేశ్వరి మాత. సీన్ స్వామి అన్నప్రసాద్ కౌంటర్. నిత్యం కూడా సేవామూర్తులు ఇక్కడ ఎంతో గొప్పగా సేవ చేస్తూ భక్తులందరినీ కూడా ఆదరిస్తూ ఏమి ఆశించకుండా వంటశాల ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ రూములు. ఇలా తీసుకుంటే ముచ్చుకుంద మహర్షి యొక్క ఈ స్థల పురాణం తీసుకున్నట్టయితే మనకి ఈ స్థల పురాణం, ముచ్చుకుంద మహాముని. అద్భుతం, బాగున్నాడే సాయి మహర్షి, ముచ్చుకుంద మహాముని. మహాముని
ఋషీశ్వరుడు, మహావీరుడు, మహాధనుర్ధారి, రఘువంశానికి ఒక రకంగా ఈయన కూడా మూలపురుషుడే. అట్లా ఎన్నో యుగాలు గడించిపోయినా కూడా ఆయన ఋషత్వం ఇప్పటికీ భారతదేశం యావత్ ప్రపంచం అంతా కూడా మరి ప్రసరింపజేయబడతామని ఇక్కడ మా సద్గురుదేవి వెంకటకోటి యోగేంద్రుల వారు తపస్సు చేసి స్వామి యొక్క దివ్య దృష్టిని ఆయన కూడా దర్శించి ఈయన యొక్క అనుగ్రహం, కృష్ణుని యొక్క ఆశీస్సులు తీసుకొని, అందుకే ముచ్చుకున్న మహర్షి ఆశ్రమం అని చెప్పి ఆశ్రమం పేరు మన గురుమూర్తి అయిన మహర్షులు ముచ్చుకున్న మహాముని పేరు పెట్టడం జరిగింది ఆ రోజు. అందుకే అట్లాంటి మహర్షి మరి కొలువు తీర్చినటువంటి ఈ ఆలయం వారు, ఇక్కడ నిర్మాణం చేసినటువంటి మహాత్ముడు, ఈ ప్రాంతం వారి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముచ్చుకున్న మహాముని యొక్క ఆశీస్సుల అనుగ్రహం చేత భక్తి, శక్తి, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా పొంది సంపూర్ణంగా స్వామి యొక్క దివ్య జ్ఞానాన్ని కూడా పొందాలని మనందరం మనసారా కోరుకుంటున్నాం. ఓం శ్రీ అభయాంజనేయ స్వామి అయి నమః. ఓం ప్రసన్నాంజనేయ స్వామి అయి నమః. రామభక్త హనుమాన్కి. హనుమాన్ రామాయణంలో ఒక మణిపూస, రామభక్తుడు. మానవుల మొత్తానికి కర్తవ్యం, స్మర్తవ్యం అనే రెండింటికి నిదర్శనం మన హనుమ. అంటే నువ్వెప్పుడు స్వధర్మాన్ని పాటించు. ఖాళీగా ఉన్నావా? రామ్ 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 రామ్, నమ శివాయ నమ శివాయ, నారాయణ నారాయణ, ఏదైనా తీసుకో. ఆ నామస్మరణలో నీ దేహం అంతా నిలువెల్లా నింపుకో, అంతే. కర్తవ్యాన్ని పాటించు, నిత్యం స్మర్తవ్యంలో జీవించు అని ఒక్క ముక్కలో ఇచ్చిన సందేశం మన హనుమ. అంత గొప్ప హనుమ. ఎంత చెప్పినా రోజుల తరబడి హనుమ గురించి ఎంతోమంది ఎన్నో మహాత్ములు చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి హనుమంతుని యొక్క శక్తి, భక్తి మనందరూ కూడా అవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క మరి ఈ ఆలయానికే ఈయన ఒక ఏమన్నాడు, మూల విరాట్గా దీనికి మొత్తం ఏమంటారు, ఈ గుత్తికొండ బిలాని కాపలాదా అది ఆయన సంజీవుని పుల్ల తెచ్చినట్టు ఈ మొత్తం ఆయన పరిధిలో ఉంటది. ఎప్పుడు క్షేత్రపాలకుడు, క్షేత్రపాలకుడు, అది మంచి మాట. ఈ క్షేత్రపాలకుడు హనుమ మన కొలువు అనేది ఎంతో అదృష్టం.